బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే తెలుగులో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి. మన భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ మొత్తాన్ని ఈ బీసీసీఐ కంట్రోల్ చేస్తుంది, నియంత్రణ చేస్తుంది. ఈ బీసీసీఐ 1928 సంవత్సరంలో ఏర్పడిన ఒక ప్రైవేట్ సంస్థ. ఇది ప్రభుత్వ సంస్థ కాదని గుర్తుంచుకోండి ముందు. దీని యొక్క పని ఏమిటంటే టోర్నమెంట్లు, ప్లేయర్స్ అంటే ఆటగాళ్ళ ఎంపిక, ఐపీఎల్, డొమెస్టిక్ లీగ్స్ వంటివి అన్ని కూడా ఇది తన ఆధీనంలో నిర్వహిస్తూ ఉంటుంది. బీసీసీఐకి డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే మ్యాచ్ టికెట్ సేల్స్ అంటే ప్రతి ఇంటర్నేషనల్ మ్యాచ్లో ప్రేక్షకులు టిక్కెట్లు ద్వారా వచ్చే ఆదాయం, అలాగే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ టెలివిజన్ ప్రచార హక్కులు, స్టార్ స్పోర్ట్స్, సోనీ, జియో సినిమా లాంటి టీవీ ఛానల్స్ వేల కోట్ల రూపాయలు చెల్లించి క్రికెట్ ప్రచార హక్కులు కొనుగోలు చేస్తూ ఉంటాయి. ఈ విధంగా బీసీసీఐకి డబ్బులు వస్తుంది. 2023-2027 సంవత్సరాలకు గాను ఐపీఎల్ మ్యాచ్ల ప్రసార హక్కులు మొత్తం టీవీ ప్లస్ డిజిటల్ హక్కులు 48,390 కోట్ల రూపాయలకి అమ్మడం జరిగింది. ఐపీఎల్ టీం యజమానులు ప్రతి సంవత్సరం వారి రాబడిలో 40% బీసీసీఐకి చెల్లించాలి. అంతేకాకుండా ఐసీసీ నుండి కూడా రాయల్టీలు రావడం జరుగుతుంది బీసీసీఐకి. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో భారత ప్రాధాన్యం ఎక్కువ కాబట్టి ఐసీసీ నుండి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు రావడం జరుగుతుంది బీసీసీఐకి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే బీసీసీఐకి ఎలా వచ్చిన వేల కోట్ల రూపాయలు ఎవరికి చెందుతున్నాయి? బీసీసీఐ అనేది ప్రైవేట్ సంస్థ కాబట్టి భారత ప్రభుత్వానికి డైరెక్ట్ గా ఒక రూపాయి కూడా రాదు. బీసీసీఐలో సభ్యత్వం కలిగినటువంటి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, అలాగే తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఇటువంటివి. ఈ విధంగా వీటికి కొద్ది మొత్తంలో డబ్బులు వెళ్ళడం జరుగుతుంది బీసీసీఐ నుంచి. డబ్బులు ఎలా ఉపయోగిస్తారు? స్టేడియంల అభివృద్ధి, స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాలు, రాష్ట్ర టోర్నమెంట్లకి, అలాగే ప్లేయర్స్ వేతనాలు, అలాగే కోచింగ్, ఫిట్నెస్ సెంటర్లు ఇటువంటికి డబ్బులు ఖర్చు చేయడం జరుగుతుంది బీసీసీఐ. అయితే స్పోర్ట్స్ అధికారులకి, కోచ్లకి, సెలెక్టర్లకి జీతాలు, అలాగే బోనస్లు ఈ బీసీసీఐ నుంచి రావడం జరుగుతుంది అందరికీ కూడా. అయితే ఈ క్రికెట్ వల్ల భారతదేశానికి లాభం లేదా అంటే ఉందని చెప్పాలి. అది ఏ విధంగా లాభం అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కొంత లాభం ఉందని చెప్పాలి. అది ఎలా అంటే పన్నుల రూపంలో. అలాగే క్రికెట్ మ్యాచ్ల వల్ల టూరిజం అభివృద్ధి చెంది హోటల్స్, ట్రావెల్స్, స్థానిక వ్యాపారాలు గిరాకీ పెరిగి ఎక్కువ మొత్తంలో అభివృద్ధి జరుగుతుంది మన భారతదేశంలో. బీసీసీఐ వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కానీ పారదర్శకత లోపం వలన సరైన లెక్కలు వెల్లడించడం లేదు. దీని వలన భారతదేశానికి రావాల్సినటువంటి పన్నులు తక్కువ మొత్తంలో మాత్రమే రావడం జరుగుతుంది. దీని వలన ప్రజలకు ఏమైనా లాభం ఉందంటే ప్రజలకు కనీసం ఒక్క రూపాయి కూడా లాభం లేదు. ప్రజలకే మిగిలిది ఒక వినోదం మాత్రం మిగులుతుంది, అంతే తప్ప ప్రజలకు ఒక రూపాయి కూడా లాభం లేదని చెప్పాలి. కాబట్టి క్రికెట్ వలన దేశానికి ప్రజలకు లాభం చేకూరాలంటే బీసీసీఐని భారత ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకుని ప్రభుత్వ సంస్థగా మార్చాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.